ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర మేడారానికి భక్తులు పోటెత్తుతున్నారు. మహాజాతరకు సమయం దగ్గర పడుతుండటంతో దారులన్నీ మేడారం వైపే కదులుతున్నాయి. ఆదివారం సెలవు దినం కావడంతో వనదేవతల దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దాదాపు 5 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు తెలుస్తోంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో మరో 3 రోజులు సమ్మక్క సారలమ్మల జాతర ప్రారంభం కానుంది. ఇప్పటికే భక్తులు లక్షలాదిగా వచ్చి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. మేడారం చేరుకున్న భక్తులు ముందుగా జంపనవాగులో స్నానాలు ఆచరిస్తున్నారు. భక్తుల రాకతో జంపనవాగు జనసంద్రమైంది. ఇక కళ్యాణకట్ట వద్ద తలనీలాలు సమర్పించుకుంటున్నారు. అక్కడి నుంచి నిలువెత్తు బంగారంతో కాలినడకన అమ్మవార్ల గద్దెలను చేరుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. అమ్మవార్లకు చీర, సారే, పూలు, పసుపు, కుంకుమ సమర్పిస్తున్నారు. భక్తుల రాకతో మేడారం రహదారులు మారాయి. తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. భక్తుల రాకతో ట్రాఫిక్ భారీగా పెరిగింది. ఇందులో పోలీసులు ట్రాఫిక్ సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ కేకన్ స్వయంగా రంగంలోకి దిగారు. దగ్గరుండి మరీ ట్రాఫిక్ను నియంత్రిస్తున్నారు. అంతే ఉంటుంది.